తాజా అంశాన్ని చూస్తున్నాం. వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. లెక్కల్లో చూపని 47,450 నగదు, 70 దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, సోదాలకు సంబంధించి అధికారులు ఏం చెబుతున్నారు? వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిన్న సాయంత్రం 3 గంటల సమయంలో ఏసీబీ అధికారులు వచ్చి విలువైనటువంటి దస్త్రాలను రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు అడ్డగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. పలు ఫిర్యాదులతోటి ఏసీబీ అధికారులు విస్తృతమైనటువంటి సోదాలు చేశారు. రాత్రి వరకు సోదాలు చేశారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ల రామ్ నరసింహరావు, ఆనంద్ వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కూడా చెక్ చేశారు. ఏదైతే మొత్తం తనిఖీల సమయంలో 20 మంది అనధికార ఏజెంట్లు, రైటర్లు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. ఆ లెక్కల్లో చూపని విధంగా 40,450 రూపాయల నగదు, అలాగే 70 డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్లను పరిశీలించగా ఈ సబ్ రిజిస్టర్ 1 రామ్ నరసింహారావు, అలాగే సబ్ రిజిస్టర్ 2 ఆనంద్ మధ్య వాట్సాప్ చాట్ కూడా అది వెల్లడైంది. ఈ గత సంవత్సర కాలం అంటే ఏడాది కాలంలో డాక్యుమెంట్ రైటర్లతో జరిగిన ఫోన్ పే లావాదేవీలు సుమారు 42 లక్షల వరకు ఉన్నట్టుగా తేలింది. అలాగే గత మొత్తం 204 ఏదైతే డాక్యుమెంట్లు వీళ్ళ వద్ద అలాగే ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్ళ నివాసాల్లో కూడా విస్తృతమైన సోదాలు అధికారులు నిర్వహించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి మొత్తం 24,61,000 నగదు, అలాగే 819.505 గ్రాముల బంగారు ఆభరణాలు, 2,600 కిలోల వెండి ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కపిల్ చిట్స్ లో ఆనంద్, సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ చెందినటువంటి కొన్ని విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ సమయంలో పూర్తిగా అంటే ఇంకా ఇది అక్రమాలకు అడ్డాగా ఇది మారిందని చెప్పి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మొత్తం కొంతకాలంగా కూడా ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి అక్రమాలకు అడ్డాగా నిలుస్తోంది. దీంతో ఇప్పటికే వచ్చినటువంటి పలు ఫిర్యాదులపై రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ సోదాలు నిర్వహించారు. రాకేష్, రవిచంద్ర, అనధికార ఏజెంట్లు, రైటర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారా? వారి విచారణకు సంబంధించి వివరాలేంటి? ప్రస్తుతం అయితే ఇప్పటివరకు సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించినటువంటి ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. అలాగే మొత్తం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి ఒక నివేదికని తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. తెల్లవారుజాము వరకు కూడా ఈ తనిఖీలు జరిగాయి. అలాగే అనధికారికంగా చేస్తున్న ఏజెంట్లు, డాక్యుమెంట్లు మొత్తం ఉన్న వాళ్ళని గుర్తించారు. మొత్తం దానికి సంబంధించి 20 మంది అనధికార ఏజెంట్లుగా వాళ్ళని గుర్తించారు. రాకేష్, ధన్యవాదాలు రవిచంద్ర.